జగనన్న ఏ మీటింగ్కి వెళ్ళినా నా వల్ల మీరు ప్రతిఫలం పొందుంటే, నా కుటుంబం ద్వారా మీరు ప్రతిఫలం పొందుంటే మీరు ఆశీర్వదించండి, నన్ను గెలిపించండి అంటున్నారు. ఇన్ని పథకాలు ఇచ్చిన ముఖ్యమంత్రి మన కాకినాడలో 94,000 కుటుంబాలు ఉంటే 84,000 కుటుంబాలు జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పథకాలు వస్తున్నాయి. ప్రతి కుటుంబంలోని జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిఫలం పొందింది. కనుక రాబోయే ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారిని దీవిస్తాం, జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటాం అన్న వాళ్ళందరూ ఒక్కసారి చేతులు ఎత్తండి తల్లి, ఒక్కసారి చేతులు ఎత్తండి. సంతోషం. మీరు ఎత్తి చేయి రాబోయే 90 రోజుల్లోనూ నీ గుండెల మీద వేసుకుని అన్నా నీ కోసం పనిచేస్తాం, అన్నా నీ కోసం ఉన్నాం. చంద్రబాబు, పవన్ బాబు, లోకేష్ బాబు ఎన్ని బాబురచనలు నమ్మం, మాయమాటలు నమ్మం, ప్రలోభాలకు గురవం, కుల మతాలు చూడం, నిన్ను గెలిపించుకుంటామని చెప్పి 90 రోజుల తర్వాత మీ చెయ్యిని తీసి మీ ఓటుని ఫ్యాన్ గుర్తు మీద వేసి అప్పుడు ఎలాంటి రాబోయే రోజులు ఈ 90 రోజుల్లోనూ చాలా వేషాలు చూస్తాం, చాలా మాయమాటలు నమ్ముతాం. ప్రతిపక్ష వాళ్ళు చాలా కుట్రలు చేస్తారు. దయచేసి ఎవరు నమ్మొద్దు, జగనన్న గెలిపించుకుందామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇక చాలా మంది పెన్షన్లు వచ్చారు. అన్న మా అందరి ఆయుష్ తీసుకుని రాష్ట్ర ముఖ్యమంత్రిగా నువ్వు కలకాలం ఉండి ఈ పేదవాళ్ళకు ఉపయోగపడాలని ఒక్కసారి కాకినాడ పట్టణ ప్రజలందరూ కూడా నిలబడి 2 చేతులు పైకెత్తి జగనన్ని ఆశీర్వదించి అన్నా మా ఆశీర్వాదాలు తీసుకో, మా ఆయుష్ కూడా తీసుకో, జగనన్న నువ్వు ముఖ్యమంత్రి అవ్వు, రాబోయే రోజుల్లో నువ్వు ప్రజలకు ఇంకా ఉపయోగపడాలని మిమ్మల్ని కోరుకుంటూ చాలా సంతోషం. ఈరోజు కాకినాడ పట్టణంలో సంక్షేమ పరంగా అన్ని అభివృద్ధి చేశామన్నా, అభివృద్ధి పరంగా అన్ని రోడ్లు, డ్రైన్లు, కల్వర్ట్లు కాకినాడలో ప్రతిపక్ష వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నా, ఏ డివిజన్ మీరు వెళ్ళండి, ఎక్కడ రోడ్డు లేదంటే నన్ను అడగండి, ఎక్కడ కాలువ లేదంటే అడగండి, ఎక్కడ డ్రైన్ లేదంటే అడగండి. ఛాలెంజ్గా చెప్తున్నాను. అభివృద్ధి కాకినాడ చేయగలిగాం, సంక్షేమం నవరత్నాల్లో సంక్షేమం చేయగలిగాం. 10,000 మందికి ఇల్లు కడతాను ఎలక్షన్లో చెప్పాను నేను, ఎంపీ మేడం గారు. కానీ జగనన్న మనసు పెద్దది. చంద్ర 10,000 కాదు, నీ కాకినాడకి ఎంతమందికి అంత అయ్యి నేను అపార్ట్మెంట్లు కట్టమన్నాను. అపార్ట్మెంట్లు కాదు, 1 సెంటు భూమి ఇద్దాం. తూర్పు అవుతుంది, పడమర అవుతుంది, దక్షిణం అవుతుంది, ఉత్తరం అవుతుంది, నేల అవుతుంది, ఆకాశం అవుతుంది. అలా ఉండాలి తప్ప అపార్ట్మెంట్ కడితే ఎదురింటి వాడు ఎవడో, పక్కింటి వాడు ఎవడో, వెనకటి వాడో తెలియదు మనకి. అందుకని 1 సెంటు భూమి 30,000 మందికి ఇచ్చి 650 ఎకరాలు కొని బిల్డింగ్ చేసి అందరికీ పట్టాలిచ్చాం.